రైట్ అండి. కోటేశ్వరరావు గారు సార్, విజయవాడ బులియన్ మర్చెంట్స్ అసోసియేషన్ మెంబర్ కోటేశ్వరరావు గారు ఉన్నారు. కోటేశ్వరరావు గారు నమస్తే అండి. సార్, గోల్డ్ ధరల్లో ఒడిదుడుకులు చూస్తూ ఉన్నాము. ఒకరోజు పెరుగుతుంది, ఒకరోజు క్రాష్ అవుతున్నాయి భారీగా. సో కస్టమర్స్ నుంచి ఎట్లా ఉంది, సేల్స్ రెస్పాన్స్ ఎట్లుంది సార్? వెడ్డింగ్ సీజన్ కూడా రాబోతోంది, చెప్పండి సార్. సార్ నమస్కారం. విషయం మీరు అడిగింది చాలా చక్కగా అడిగారు సార్. మార్కెట్లో అండి రెడీమేడ్ షాపులు వచ్చిన తర్వాత రెడీమేడ్ షాపులకి వెళ్ళి కొనుక్కోవడం అలవాటు పోయారు తప్పితే ఆర్డర్లు బాగా తగ్గిపోయినాయండి. కారణం ఏంటంటే రేట్లు బాగా అప్ అండ్ డౌన్గా ఉంటున్నాయి. ఇవాళ ప్రజెంట్గా వచ్చేటికి 15,50,000 దాకా, సుమారు 40,000-50,000 దాకా ఉంటుంది ఇవాళ మార్కెట్లో. ఈ రీటైల్ కౌంటర్లో ఉండే వాళ్ళకి కొద్దిగా ఏదైనా వ్యాపారం ఉంటుంది కానివ్వండి, ఆర్డర్ మీద చేసి ఇచ్చే వాళ్ళకి బాగా తగ్గిపోయినాయి. వస్తువు చేయించుకోవడం, వర్కర్స్ కూడా చాలా ఇబ్బందిగా ఉంటున్నారు యాక్చువల్గా. అసలు బంగారం మొన్న ఒక 4 months బ్యాకే 20 lakhs అవుద్ది 100 grams అని మార్కెట్లో కదండి, మొత్తం వరల్డ్ వైజ్గా అదే వచ్చింది టాక్. సో ఇది 18,60,000 19 లక్షల మధ్య దాకా వచ్చి ఆగిపోయిందండి. ఆఫ్టర్ దట్ అట్లాగే సిల్వర్ కూడాను 4 lakhs నియర్లీ వచ్చింది, ఒక 2-3 వేలు ఎక్స్ట్రానే వచ్చింది. అది కూడా 5 lakhsకి వెళ్ళింది అనుకున్నారు, బట్ అన్ఫార్చునేట్లీ అది కూడా డౌన్ అయిపోయింది. 14,40,000 దాకా బిస్కెట్ వచ్చేసిందండి 100 grams. సిల్వర్ వచ్చేటప్పటికి 2,10,000 11,000 అలా కూడా వచ్చేసి మళ్ళా కొద్దిగా పెరిగింది. కారణం కొంత మార్కెట్లో జనం ఏంటంటే షేర్ మార్కెట్లోంచి ఎప్పుడైతే బులియన్ సిల్వర్ పెరుగుతున్నాయో దాని మీద ఇన్వెస్ట్ చేయడం ఎక్కువైపోయి షేర్ మార్కెట్ డౌన్ అయిందండి. ధర్మిల జనం అందరూ కూడాను వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నా లేకపోయినా ఇంట్లో వస్తువులు తాకట్టు పెట్టి బంగారం కొనుక్కొని దాచిపెట్టడం, రేటు పెరిగిన తర్వాత అమ్ముకోవడం, అలాగే వెండి కూడా కొనుక్కొని కిలో లెక్కలో ఎంతైనా మనకి ఒక 2,000 మిగిలింది 4,000 మిగిలింది అనేసి కేటగిరీలో ఉన్న జనం అందరూ కూడాను వ్యాపారంగా చేశారండి. బయట జనం పబ్లిక్ కూడా స్పెక్యులేషన్కి వెళ్ళారు. అది కూడా ఎలా జరిగిందంటేనండి, జనం అసలు వ్యాపారస్తుల కన్నా తెలివిగా ఉన్నారండి. వాళ్ళ వ్యాపారస్తులు డబ్బులు ఉన్నా కూడా కొన్ని స్టాక్ పెడితే ఎక్కడ పడిపోతుందనే భయంతో కొంతమంది ఉన్నాం. వాళ్ళకి ఏంటంటే పక్కన వాళ్ళు, ఇరుగు పొరుగు వాళ్ళు, మార్కెట్ వాళ్ళు పేపర్లో చదివింది, టీవీలో చూసింది అంతా చేసుకొని మనం ఎందుకు సంపాదించకూడదు అనే వీళ్ళకి జనం వెళ్ళిపోయారు పబ్లిక్. వాళ్ళ అట్లాగా ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళందరూ కూడాను బంగారంలోను వెండిలో కూడా చేయటం వల్ల కొంత మార్కెట్లో భూమి బాగా ఎక్కువ వచ్చిందండి వెండికి. కానీ యాక్చువల్గా 20 లక్షలు అవుతుంది అనేది మార్కెట్లో వచ్చింది ఖాయమేనండి. ఇప్పుడు మటుకు ఈ పరిస్థితుల్లో ఈ వారం వల్ల కూడా కొంత స్తబ్దత వచ్చిందండి జనంలో. ఇది పెరుగుతుందో తగ్గుతుందో జనం కూడా గెస్ చేయలేకపోతున్నారు. ఎలా జరుగుతుందంటేనండి, అంటే జనరల్గా వ్యాపారస్తులు కూడా కొంత మేము గెస్ చేయలేకపోతున్నాం. యాక్చువల్గా అయితే ఆగిపోతుంది అని చెప్పేవాళ్ళు కొంతమంది, లేదండి మేము రాత్రి మా ఇజ్రాయెల్ వాళ్ళు మా మీద చేశారు దాడి అనేటప్పటికీ మార్నింగ్ రాత్రి పేపర్ చూసిందేమో పొద్దునకి వచ్చేప్పుడు రేట్ ఏమో కొంత తగ్గి ఉంటుంది. ఎప్పుడైతే రాత్రి న్యూస్ మళ్ళీ పబ్లిక్ ఎప్పుడు మార్నింగ్ వచ్చేసిందో మళ్ళీ కొద్దిగా పెరుగుతుందండి. అంటే వారి ప్రభావం కూడా దీనివల్ల ఉంటుంది. ఇప్పుడు క్రూడ్ మీద ఎలా పడిందో మనకి గ్యాస్ కి, క్రూడ్ కి, పెట్రోల్ కి మన వాళ్ళందరూ బారులు తీరి నించున్నారండి. ఏది రావట్లేదు, నౌకలు రావట్లేదు, ఆగిపోతుంది అంటే ఎక్కడికక్కడ క్యానల్ కూడా పెట్టున్నారండి, ప్లాస్టిక్ క్యానల్ తోటి జనం. అలాగా గోల్డ్ సిల్వర్లో ఉన్నవాళ్ళు షేర్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి డామినేట్ చేస్తూ కూడా బంగారం పెరిగింది కాబట్టి షేర్ మార్కెట్ డౌన్ అయిపోయి గోల్డ్ సిల్వర్ పెరుగుతూ వచ్చినాయి. ఇప్పుడు మార్కెట్ అంతా స్తబ్దతగా ఉంది సార్. సేల్స్ కూడా కొంత స్లో అయ్యా అంటారు. సేల్స్ విషయం ఎట్లుంది సార్? స్లో అయినాయండి, బాగా స్లో అయినాయి సార్. ఆర్డర్లు కూడా చాలా తక్కువగా ఉంటున్నాయి. అంటే వెయిట్ అండ్ వాచ్ మోడ్లో ఉండొచ్చు మేబీ. జనాలు పెరుగుతాయా తగ్గుతాయా కొంతకాలం వెయిట్ చేద్దామనే. రైట్ మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాం సార్. వెయిట్ చేయాలండి, ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు కూడా ఇవాళ ఒకేసారి డబ్బు ఉంది కదని కొని పెడతాం కూడా సరైనటువంటి నిర్ణయం కాదనిపిస్తుంది సార్. మార్కెట్ ని చూస్తుంటే ఒడుదుడుకులకి తట్టుకొని నిలబడిగేవాడు చేస్తున్నాడు తప్పితే
మీడియంగా మధ్యవస్థంగా ఉండేవాళ్ళు చేయటం అనేది ఫ్యామిలీస్ కూడా ఈ వ్యాపారం చేయకూడదండి. అవును, రిస్క్ సంపాదించిన వాళ్ళు సంపాదించారు, తర్వాత 4 లక్షల దగ్గర పెట్టి కొన్నాళ్ళు కూడా వాళ్ళు చాలా నష్టపోయిన వాళ్ళు ఉన్నారు సార్ పబ్లిక్.